శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం కన్యారాశి వారికి మార్చి 29 నుంచి ఏప్రిల్ 4వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలించినప్పుడు కన్యారాశి వారికి విజయస్థానం చాలా బలంగా ఉంది. అంటే 6వ స్థానంలో కుజ, అలాగే రాహు, అలాగే బుధుడు, రాశ్యాధిపతి బుధుడు దశమాధిపతిగా 6వ స్థానంలో పాపగ్రహాలతో కలిసినప్పుడు తను ఒక పాపగ్రహంగా మారడం జరుగుతుంది. అదే ఉపచయ రాశులైనటువంటి 3, 6, 10, 11 స్థానాల్లో ఈ పాపగ్రహాలు జాతకుడికి విజయాన్ని ఇవ్వడం జరుగుతుంటుంది. అందువలన ఈ రాశి వారికి ఈ వార ప్రారంభంలో మీకు ఏ విధమైనటువంటి కోర్టు సమస్యలున్నా, ఆర్థికపరమైన లావాదేవీలున్నా, అన్నదమ్ములతో భార్యాభర్తల మధ్య, అన్నదమ్ముల మధ్య విభేదాలున్నా, స్థిరాస్తి సంబంధించిన తగువులున్నా అవి మీకు అనుకూలంగా మారడం జరుగుతుంటుంది. మిమ్మల్ని ఏదో ఒక లిటిగేషన్లో ఇరికించాలని ప్రయత్నం చేస్తుంటారు. అలాగే మీరు కూడా గతంలో ఏదైనా చిన్న పొరపాటు చేసి ఉంటే దాన్ని పెద్దదిగా చిత్రీకరించి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం కూడా జరుగుతూ ఉంటుంది. ఏదైనా ఒక చెక్ రిటర్న్ కేసు ఇలాంటి వాటిలో మిమ్మల్ని ఇరికించే ప్రయత్నం కూడా జరుగుతూ ఉంటుంది. ఏదైనా విజయం మీకే రావడం జరుగుతుంటుంది. దాన్ని బట్టి మీరు ఏమాత్రం ఇబ్బంది పడకుండా కంప్లీట్గా మీరు పోరాడితే అటు న్యాయస్థానంలో కానీ, పోలీస్ స్టేషన్లో కానీ సంపూర్ణ విజయం మీకు రావడం జరుగుతూ ఉంటుంది. అదే ఈ వారం 2వ తారీఖు తర్వాత కుజుడు 7వ స్థానంలోకి చేరడం జరుగుతుంది. అక్కడ ఉన్నటువంటి శని భగవానుడితోనూ, వ్యయాధిపతిగా ఉన్నటువంటి రవితోనూ కలుస్తూ ఉంటాడు. మరి ఈ కారణం వల్ల కంప్లీట్గా ఏప్రిల్ 2వ తారీఖు తర్వాత జీవిత భాగస్వామితో భార్యాభర్తల మధ్య తీవ్రమైన విభేదాలు రావడం జరుగుతుంటుంది. ఏదో కారణం వల్ల భార్యాభర్తల మధ్య ఎడబాటు రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఉద్యోగస్తులైనటువంటి వారు ఏంటంటే భర్తకు ఒక చోటు ఉద్యోగం, భార్యకు ఒక చోటు ఉద్యోగం ఇలాగ ఉండే అవకాశం ఉంటుంది. అలాగే వివాహ ప్రయత్నాలు చాలా వరకు సక్సెస్ కాకుండా గతంలో కుదుర్చుకున్న సంబంధాలు కూడా పోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ విషయంలో చాలా జాగ్రత్తగా, అంటే గతంలో జరిగిన ఒప్పందాలు రద్దవుతుంటాయి. ఆ రద్దు అవ్వకుండా అది ముందుగానే ఎవరైనా సంజాయిషి ఇచ్చుకోవాల్సి ఉన్నా మీడియేటర్ మాటలు నమ్మకుండా స్వయంగా ఒకరికొకరు సంప్రదించుకొని ఒక నిర్ణయానికి రావడం మంచిది. ఇక ప్రధానంగా శుక్రుడు అష్టమ స్థాన సంచారం, అంటే ధనాధిపతి అష్టమ స్థాన సంచారం జాతకుడికి ఒక ధనయోగం ఏర్పడుతుంది. అంటే ఒక ఆకస్మిక ధనలాభం ఒక స్త్రీ ద్వారా మీకు రావడం జరుగుతుంటుంది. అంటే ధనస్థానాన్ని శుక్రగ్రహం వీక్షిస్తుంటాడు. అందుకని మీ కుటుంబంలో ఒక స్త్రీ, అంటే మీ అక్కగారు, వదిన గారు, తమ్ముడో, చెల్లో ఎవరో ఒకరు మీకు మీ కుటుంబ పరిస్థితిని బట్టి మీకు కొంత ఆర్థిక పరంగా సహకరించడం జరుగుతుంటుంది. కుటుంబంలో ఏదో త్వరలో ఒక శుభకార్యం జరిగే అవకాశం ఉన్నందున ముందుగానే దానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. నేనున్నానని ఒక వ్యక్తి ఎవరో ఒకరు మీకు అభయం ఇచ్చి మీరు రేపు జరగబోయే వివాహానికో, శుభకార్యానికో, పుట్టినరోజుకో వారు మీకు ఆర్థికంగా అండగా ఉండడం జరుగుతుంటుంది. వారి యొక్క ఆర్థిక పరమైన సహకారంతో మీరు తలబెట్టిపోయే కార్యక్రమం సజావుగా సక్సెస్గా చేయడం జరుగుతూ ఉంటుంది. ఇక ప్రధానంగా దశమ స్థానంలో గురువు, ఇది ప్రధానంగా అటు చతుర్థ స్థానాన్ని వీక్షించడం వల్ల చాలా కాలంగా స్థిరాస్తి కొనాలని మీ ఆలోచన కూడా కొంతవరకు ఒక సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. అయితే 100కి 100 రూపాయలు అప్పు చేసి మాత్రమే కొనవలసి ఉంటుంది. ఈ విధంగా ఈ సమయంలో మీరు ఏదైనా ఒక గృహప్రవేశం లాంటిది కూడా చేసే అవకాశం ఉంది. బట్ ఏదైనా మీరు గతంలో వేసుకున్నటువంటి ప్లాన్స్ అన్నీ కూడా తారుమారై కొత్తగా కొన్ని అమలు చేయడం రావడం జరుగుతుంటుంది. అందువల్ల ఏంటంటే ఈ సమయంలో మీరు ఏదైనా అప్పటికప్పుడు నిర్ణయం తీసుకున్న పనులు మాత్రమే జరుగుతాయి తప్ప చాలా కాలంగా ఆలోచించి ఆ ఇల్లు కొనాలి 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 అది ఏమి జరిగే అవకాశం ఉండదు. అలాగే పలానా ఉద్యోగంకి వెళ్ళాలి అది కూడా ఉండదు. సడన్గా ఉద్యోగం రావడం, అందులో చేరిపోవడం జరుగుతుంటుంది. కాబట్టి బట్ ఏదైనా వచ్చిన అవకాశాన్ని కరెక్ట్గా సద్వినియోగపరచుకోవడం మంచిది. అయితే ఈ విషయంలో మీకు ఎటువంటి లంచాలు కానీ, బ్యాక్ డోర్ కానీ అయితే పనిచేయవు. మీ యొక్క క్వాలిఫికేషన్తోనే, మీ యొక్క సమర్థతతోనే ఈ సమయంలో మీరు కొత్త ఉద్యోగం సంపాదించే ప్రయత్నాలు అయితే జరుగుతాయి. కొత్త ఉద్యోగం కూడా రావడం జరుగుతుంది. అయితే వివాహ విషయంలో కంప్లీట్గా కొన్ని ఫెయిల్యూర్స్ కనబడుతున్నాయి. ప్రేమ విషయంలో కూడా లవ్ అఫేర్స్ లాంటివి ఉంటే ఫెయిల్ అవ్వడం జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఇటువంటి విషయాన్ని కొంతకాలం పాటు వాయిదా వేసుకుంటే మళ్ళీ అవి ఆటోమేటిక్గా వాటికి అవే సక్సెస్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. పర్టికులర్గా ఈ వారం మనం చేయవలసినటువంటి పరిహారం ఏంటంటే, ఇప్పుడు ఈ వార ప్రారంభంలో
సూర్య భగవానుడు, శని భగవానుడు దగ్గరగా కలిసి సంచరించడం జరుగుతుంది. ఇంచుమించుగా దగ్గర డిగ్రీలో ఉండడం వల్ల మరి ఈ శని భగవానుడు కొంతవరకు కంబస్ట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది, అంటే అస్తంగత్యం చెందడం జరుగుతూ ఉంటుంది. దానివల్ల ఈ ఉద్యోగస్తులకి చాలా ఇబ్బందులు కలుగుతుంటాయి. రవి కూడా శని భగవానుడితో కలిసి ఉండడం వలన తన యొక్క సంపూర్ణ ఫలితాలను ఇవ్వడం లేకపోతుంటాడు. అంటే ఇప్పుడు రవి యొక్క కుమారుడు శని అయినప్పుడు కూడా ఈ రెండు విభిన్న ధృవాలు కలిగినటువంటి గ్రహాలు అవటం అన్నమాట. అంటే ఒకరికి ఒకరికి ఎట్టి పరిస్థితుల్లో కూడా సరైనటువంటి సమన్వయం కుదరడం అన్నమాట. అందువలన ఈ రెండు గ్రహాలు కలిసి ఏ రాశిలో ఉన్నా ఆ రాశి యొక్క కారకత్వాలు చాలా వరకు ఇబ్బంది పడుతూ ఉంటాయి. సో ఈ కారణం వల్ల ఏంటంటే ఎవరైనా సరే ఈ సమయంలో వ్యక్తిగత ఆరోగ్యం కొరకు కానీ, తండ్రి గారి ఆరోగ్యం కొరకు కానీ, లేదంటే ఉద్యోగంలో అభివృద్ధి కొరకు కానీ కంప్లీట్గా ఈ రెండు గ్రహాలని మీరు పరిహారం చేసుకోవాల్సి వచ్చింది. మనం నిరంతరం 100% పరిహారం చేసుకోవాల్సిన గ్రహం సూర్య భగవానుడు. అంటే సూర్యుడే మనకి వెలుగుని, జీవితాన్ని, ప్రాణాన్ని అన్నీ సమకూరుస్తూ ఉంటాడు. సూర్య భగవానుడు మాత్రమే ధనాన్ని జాతకుడికి ఇచ్చే అవకాశం ఉంటుంది. ధనాన్ని కానీ, ఆరోగ్యాన్ని కానీ సూర్య భగవానుడు ఇస్తాడు. కాబట్టి కంప్లీట్గా మీరు సూర్య భగవానుని ప్రతిరోజు సూర్య నమస్కారం ద్వారా, ఆదివారం నియమంగా ఉండడం ద్వారా, తండ్రి గారిని, తండ్రి సమానమైన వ్యక్తుల్ని గౌరవించడం ద్వారా కంప్లీట్గా మీకు సూర్య భగవానుడి అనుగ్రహం లభిస్తూ ఉంటుంది. అంటే ఈ సమయంలో మీకు ఏదైనా కొత్త ఉద్యోగం ప్రయత్నం చేస్తున్నా, నిరుద్యోగులైన వారు ఎవరైనా సరే ఈ సమయంలో మీ యొక్క తండ్రి గారికి కానీ, గురువు గారికి కానీ తెలుపు రంగు వస్త్రాలు సమర్పించి వారి ఆశీర్వాదం తీసుకోవడం వలన మీకు ఉద్యోగ ప్రయత్నంలో ఉద్యోగం నెరవేరే అవకాశం ఉంది. అలాగే ప్రస్తుతం మరి ఈ సమయంలో మీరు ఉద్యోగం కొరకు ఆశిస్తున్నటువంటి నిరుద్యోగులు ఎవరైనా ఉంటే మీరు శ్రీరాముల వారి పట్టాభిషేకం ఫోటో ఒకటి తీసుకొని ఆ పట్టాభిషేకం అన్నటువంటి ఫోటోకి మీకు సాధనతార రోజు కానీ, మీ నక్షత్రానికి సాధనతార రోజు కానీ, లేదంటే క్షేమతార రోజు, లేదంటే సంపత్తు తారాబలం చూసుకొని ఆ శ్రీరామ పట్టాభిషేకాన్ని రామరక్షా స్తోత్రం అన్నది పారాయణ చేసి రాముల వారికి, లక్ష్మణుల వారికి, భరత శత్రులు అందరికీ కూడా ఆలోచించుకొని ఒక చక్కని, అంటే మీరు ఏదైతే తింటారో అటువంటి భోజనాన్ని నైవేద్యంగా పెట్టవలసి ఉంటుంది. అలాగే ఎవరైనా అన్నదమ్ములు ఉంటే, ఒక ఇద్దరు కానీ నలుగురు కానీ ఉంటే అన్నదమ్ములైన వారికి మీరు ఆ రోజు ఆహ్వానించి వారికి భోజనం పెట్టడం వల్ల మీకు కంప్లీట్గా నిరుద్యోగ సమస్య ఏమన్నా ఉంటే పరిష్కారం అవుతుంది, కొత్త ఉద్యోగం వస్తుంది, అన్నదమ్ముల మధ్య స్నేహభావం ఏర్పడుతుంది, పరస్పరం ఒకరు సహకరించుకోవడం జరుగుతూ ఉంటుంది. సాధారణంగా మీరు ఎక్కడున్నా ఎలా ఉన్నా మీకోసం మీరు బాగుండాలి, మీకు ఉద్యోగం రావాలి అనుకుని ఒక నలుగురు ముగ్గురు ఆలోచిస్తే మాత్రం కంపల్సరీగా మీకు అటువంటి ఉద్యోగం కానీ, వ్యాపారంలో అభివృద్ధి కానీ వస్తూ ఉంటుంది. అదే కొంతమంది మీరు పాడైపోవాలి, నాశనం అయిపోవాలి కానీ ఏ ఒక్కరు కానీ ఇద్దరు కానీ ఆ విధంగా కోరుకోవడం వల్ల కంప్లీట్గా మీరు ఎంత మంచి స్థితిలో ఉన్నా ఇలాగ నాశనం అవ్వడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి సాధారణంగా అటువంటి వారికి దృష్టిలో పడకుండా మంచి వారితో స్నేహం చేయడం వల్ల అన్నదమ్ముల మధ్య సఖ్యత ఏర్పడుతుంది, ఉద్యోగపరంగా అభివృద్ధి కలిగే అవకాశం ఉంది. ప్రేక్షకులకు విజ్ఞప్తి, ఈ వారం అంటే 29 మార్చి 2026 తేదీన ఆదివారం రోజు సుందరయ్య విజ్ఞాన కేంద్రం బాగిలింగంపల్లిలో ఒక జ్యోతిష్య మహాసభ మా ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. ఈ జ్యోతిష్య మహాసభ ఉదయం 9:30 నుంచి సాయంకాలం 5:30 వరకు ఉంటుంది. ప్రవేశం అన్నది పూర్తిగా ఉచితం. అన్ని సౌకర్యాలు మీకు సభలో ఏర్పాటు చేయడం జరుగుతుంటుంది, అంటే భోజన సౌకర్యాలు వగైరా వగైరా. ఈ సభలో ప్రముఖ జ్యోతిష పండితులైనటువంటి శ్రీ నానాజీ పట్నాయక్ గారు, అలాగే మల్లాది మణి గారు, జనార్దన్ ఠాగూర్ గారు, అలాగే బంగారయ్య శర్మ గారు, నీలం పూర్ణమోహన్ గారు, ఎన్ విజయశంకర్ గారు, అలాగే విజయలక్ష్మి గారు మొదలగు ప్రముఖ జ్యోతిష్కులు వారి వారి ప్రసంగాలు వినిపిస్తారు. ఈ సభలో వచ్చినటువంటి ప్రేక్షకులు ఎవరైనా ఉంటే వారి యొక్క సందేహాలు ఏవైనా ఉంటే సభాముఖంగా ఈ పండితుల వద్ద మీరు తెలుసుకొని దానికి సరైనటువంటి సమాధానాలు కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది. జ్యోతిషంపై ఆసక్తి ఉన్నవారు తప్పకుండా ఈ సభకు హాజరై మమ్మల్ని, మా సభని విజయవంతం చేస్తారని ఆశిస్తూ స్వస్తి, శుభం.